సో ఈరోజు మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండల్కి చెందినటువంటి మరియాపురం అనే విలేజ్కి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మరియాపురం విలేజ్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అల్లం బాలరెడ్డి గారు దరిదాపున 2 కోట్ల వరకు సొంతంగా తన నిధులని ఈ గ్రామానికి వెచ్చించారని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి ఇక్కడ మరియాపురం విలేజ్లో ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగాయి, ఇక్కడ స్థానిక ప్రజల్ని మనం స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కెమెరామ్యాన్ గారు ఒక్కసారి మరియాపురం బోర్డుని ఒకసారి చూపించండి. సో ఇక్కడ చెట్ల కొమ్మలు ఉన్నాయి. వాస్తవానికి చెట్ల కొమ్మలు కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బోర్డు కూడా సరిగా అవుపడట్లేదు. రైట్, మనం ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దాం. సో మనము ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ బస్ స్టాండ్ చూస్తా ఉన్నాము. ఇక్కడ బస్ స్టాప్ ఉంది. వాస్తవానికి ఇక్కడ చూడొచ్చు మనము ప్రయాణ ప్రాంగణము మరియాపురం అని చెప్పేసి ఇక్కడ దాత అల్లం బాలరెడ్డి గారు ఉంది. అంటే సర్పంచ్ గారు దీన్ని దాత అంటే డొనేట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒక్కసారి దీన్ని విజువల్ చూడండి. సో ఇక్కడ మరియాపురం ఇది బస్ స్టాప్. నెక్స్ట్ ప్రజల వద్దకు వెళ్దాం. సో బస్ స్టాప్ తర్వాత మనం చూడొచ్చు నెక్స్ట్ దాని తదుపరి ఇక్కడ స్కూల్ అయితే ఉంది. ఒకసారి స్కూల్ ని విజువల్ చూపియండి అమ్మా. సో మరియాపురం విలేజ్ లో ఇక్కడ చర్చ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఆ చర్చ్ ఇప్పుడు మీ ముందుకు చూపిస్తాము. నిజంగా చర్చ్ అయితే చాలా అద్భుతంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం విజువల్స్. కెమెరామెన్ గారు ఒకసారి స్టార్టింగ్ నుంచి చూపించండి. సో ఒక్కసారి మీరు కెమెరామెన్ గారు ఒక్కసారి ఇటు రండి. ఎందుకంటే కొంచెం చూసుకోండి అటు ఇటు వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండండి కెమెరామెన్ గారు. ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ మదర్ తెరిస్సా ఇక్కడ విగ్రహం ఉంది. దాత వచ్చేసి శ్రీ అల్లం బాలరెడ్డి గారు. ఒక్కసారి మీరు విజువల్ చూపించండి. శ్రీ అల్లం బాలరెడ్డి గారు అంటే ఇక్కడ సర్పంచ్ గారు దాతగా మనకు ఇక్కడ అయితే క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అయితే ఈ విలేజ్లో గ్రీనరీ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇక్కడ చెట్లు అయితే చాలా బాగా ఉన్నాయి. ఇంకా మనము ముందు వెళ్దాము. ప్రజలు కూడా ఉన్నారు. మనం ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చాము. మోస్ట్లీ ప్రజలు వాళ్ళ సొంత పనుల రీత్యా మేబీ ఉండకపోవచ్చు. ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. వాస్తవానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు అల్లం బాలరెడ్డి గారు, ఇదే మేజర్గా తెలుసుకుందాము. ఇటు రండి ఒక్కసారి చూసుకొని రండి. ఇక్కడ ఆంతోని వారి వీధి మరియాపురం అని చెప్పేసి ఉంది. ఒకసారి చూపించండి. రైట్, ఒక్కసారి ఇటు చూపించండి కెమెరామెన్ గారు. ఒక్కసారి సీసీ రోడ్స్ ఒకసారి చూద్దాము. మనము సీసీ రోడ్స్ కానీ పక్కన ఉండేటువంటి చెట్లు కానీ అవన్నీ ఒకసారి చూపిద్దాం. రైట్, ఒకసారి చూపించండి అటు. సో ఇది ఇక్కడ మరియాపురంలో నిజంగా నీట్గా ఉంది చెప్పవచ్చు. మనం కూడా మరియాపురంలో చెత్త అవి ఇవి లేదని చెప్పేసి చెప్పనికి ఇక్కడ మనం చూస్తే అర్థం అవుతా ఉంది. నెక్స్ట్ ఇంకా మరిన్ని వీధిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదొక్క వీధి నీట్గా ఉంది, మరిన్ని వీధులు ఉన్నాయి. అవి ఇలాగే నీట్గా ఉన్నాయా అదే చూద్దాం. ఓకే సరే, ఒక్క నిమిషం ఆగరా. ఒక్క నిమిషం. ఇక్కడ స్థానిక ప్రజలు అనుకుంటా, వీరి మాటలను తెలుసుకుందాం. ఒక్క నిమిషం రండి. సార్ మీ పేరు? రాజేశ్వరరావు. ఇదే విలేజా? ఇక్కడ మరియాపురం. ఓకే, మీ సర్పంచ్ గారు ఎట్లాంటి డెవలప్మెంట్ చేశారు? ఆయన ఇక ఊహించని రీతిలో ఎన్ని జన్మలకైనా కానీ సరిపోయేంత ఖ్యాతి మరియాపురానికి తెచ్చిండు. ఆయన మా ఊరికి సర్పంచ్గా ఉండడం మా అదృష్టం. అసలు జన్మలో చేసుకున్న బంధం
ప్రేమ అనురాగాలన్నీ. సార్ ఇక్కడ మీ మీ సర్పంచ్ గారు కొంచెం బండి ఆఫ్ చేయరా? మీ సర్పంచ్ గారు 2 కోట్ల వరకు సొంతంగా నిధులు మీ గ్రామానికే వెచ్చించారని చెప్పేసి బయట ఒక పెద్ద ఎత్తున టాక్ వస్తా ఉంది. ఇది వాస్తవం అని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టాడు. వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా సొంత పైసలతో పెట్టి డెవలప్ చేశాడు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే. నా ఊరి కోసం చేస్తాననే నమ్మకంతో ఊరిని డెవలప్ చేయాలి, అందరినీ డెవలప్ చేయాలనే కృతనిశ్చయంతో ఉండి చేసాడు. అది మాత్రం ఖచ్చితంగా పక్కా 100% పక్కా. ఓకే సార్, ఎవరైనా ఇంకెవరైనా అడుగుదామంటే ఎవరు లేరేం సార్ ఇప్పుడు ఈ టైంలో? ఎండ పూట కదా, ఎవరు ఉండరు కదా, అంత చేన్లలో ఉంటారు, ఇండ్లలో ఉంటారు కదా. మీరు ఎటు పోతారు? మాది ఇల్లు ఇక్కడేనండి, దగ్గర ఈ గల్లీలోనే. మీరు ఏం చేస్తుంటారు సార్? మాకు వ్యవసాయం ఉంది. సర్పంచ్ గారు చెయ్యంది ఏమన్నా మిగిలిపోయిందా? ఇంకా ఆయన కోరికలు ఉన్నాయి. ఏంటిదా సార్ అవి? మామూలుగా అక్కడ గ్రామ పంచాయతీ పక్కమ్మడి ఒక ప్లేస్ ఉన్నది. ఉమ్. ఆ ప్లేస్లో ఒకటి మినీ ఫంక్షన్ హాల్ లాగా కట్టేసి, ఆ, ఈ యువ మీటింగ్ అని ఒకటి వివా మీటింగ్ అని ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక హాల్ లాగా కట్టేస్తే ఒక బాగుంటుంది అనేది ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన ఉండే. కానీ సర్పంచ్ పదవి అయిపోయింది, అట్లా ఆగిపోయింది. ఆయన కోరికలు ఉన్నాయి కానీ అందరూ ఏకీభవించరు కదా. అదే అని. ఇంకా మీకు డెవలప్మెంట్ కావాలి అనేది అంటే ఒక స్థానికులుగా చెప్పండి, ఇంకా ఏం ఏం కావాలి మీకు? మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, చిన్న మినీ ఫంక్షన్ ఎవరైనా పేదోళ్ళు ఉంటే కనుక చిన్నగా ఫంక్షన్ లాగా చేసుకోవడానికి. ఒకటి యువ మీటింగ్, లేడీస్ మహిళా సంఘ మీటింగ్లు జరిగినప్పుడు జరుపుకోవడానికి సరి అయిన ప్లేస్ ఉంది, కానీ అది చేసేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం పక్క ఇక్కడ ఉంది ప్లేస్, గ్రామ పంచాయతీ పక్క ప్లేస్ ఉంది, అది చేసేవాళ్ళు కావాలి, ముందు పడి చేసేవాళ్ళు కావాలి. అది గవర్నమెంట్ వచ్చినప్పుడు వస్తారు, ఇచ్చినప్పుడు ఇస్తారు, పోతారు. ఇది ఈ విషయాన్ని మీరు మీ సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళిల్లా? మేము కలిసే ఉంటాము ఎప్పటికి ఇక్కడ. అవును, మా ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి ఇక్కడే ఉండే. సారు మేము అందరం కలిసి ఉండే వాళ్ళమే. సార్ కోరిక కూడా అదే, కానీ అందరూ ఏకీభవిస్తలేరు. పార్టీలు మారినాయి, ఆయనను మంచిదనానికి స్థానం లేదన్నట్టుగా ఎవరు కానీ కూడా కొంతమంది కొంచెం వ్యతిరేకంగా మంచికి స్థానం లేదంటారు కదా. అది నిజంగా సీసీ రోడ్లు అయితే మేము అబ్జర్వ్ చేసాం సార్. ఇక్కడ పచ్చదనం ఉంది, చెట్లు ఉంది, సీసీ రోడ్లు అయితే నీట్గా ఉన్నాయి. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే. మీరు కాదు సార్, ప్రతి ఒక్కరు నియోజకవర్గం కాదు, తెలంగాణ మొత్తంలో కూడా దీనంత పీస్ఫుల్గా నీట్గా ఎక్కడ లేదు, ఉండదు కూడా, చెయ్యరు, చెయ్యకపోరు. గంగదేవపల్లి విలేజ్ అది ఒకప్పుడు డెవలప్ అయింది, ఈ సీజన్లో ఈ పీరియడ్లో చేయడమే గొప్ప. అప్పుడు కూడా వాళ్ళు సమైక్యంగా సాధించిండ్రు, అది సాధించలేదని కాదు. రాయమౌళి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా చేసిండు, ఆయన కూడా ఆయననే తక్కువ చేసేది ఏం లేదు. ఆ తర్వాత చేసిన సర్పంచ్లలో మా సర్పంచ్ చేసిండ్రు రికార్డ్ అసలు, అదంతే. ఈ చిన్న గ్రామం అయినా కానీ జాతీయ అవార్డు రావడానికి, అంతర్జాతీయ అవార్డు రావడానికి ఎన్నో అవార్డులు, ఒక 30-40 అవార్డులు వచ్చినాయి. అన్నిటికీ కారణం ఆ బాలేడు సార్ కృషి. ఆయన వ్యాపారవేత్త అయినా కానీ మా ఊరికి వచ్చి ఆయన ఎన్నో పనులు చేశాడు. ఇక రాకపోరు అసలు సర్పంచ్ రారు, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నా కానీ సర్పంచ్గా ఉండి ఇక్కడ చేసిన చాలా గ్రేట్ అసలు. అది అందరూ రుణపడి ఉంటాం మా ఊరిలో. ఈసారి సర్పంచ్ బరిలో అల్లం బాలరెడ్డి గారు ఉండబోతాల్లా? ఎందుకంటే కొంత క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది, ఉండట్లేరు అనేది ఒక టాక్ ఏమో జరుగుతుంది అని. సారు ఉండట్లేరు అనేది ఆయనకు ఒక ఎమ్మెల్యే హోదా, అవును, ఎమ్మెల్యే స్థాయి సారు. ఇంటింటి తిరిగి ఓటు అడగడం సమంజసం కాదు, ఆయనకు చిన్నతనం అది. కాబట్టి స్వతంత్రంగా మీ అందరం కలిసి కనుక ఎన్నుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా మేము నిలబెడితే కనుక ఖచ్చితంగా ఉంటాడు, ఉండాలి కూడా మా కోసం. సార్ కూడా అదే అన్నాడు, ఇంటింటి తిరగడం అంటే కాలువని పని, చిన్న స్థాయి మనిషి కాదు కదా, పెద్ద సార్ మనిషి కదా. అందుకోసమని మేమందరం కలిసి కనుక ఏకాగ్రంగా ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాం. ఆ రోజు కూడా మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నాం, ఈరోజు కూడా కాంగ్రెస్లో చేరినాము. మీ అందరం కూడా సారు, మీ అందరం కూడా చేరినాము. మీ అందరం కలిసి నిలబెడితే కనుక సార్ను బలవంతం చేశాను, బతిలాడైనా కానీ ఆయన కావాలని మేము కోరుకుంటాం, అందరం ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాం. కానీ కొంతమంది ఆయన వద్దు అనేది ఈ కాంగ్రెస్ కొంతమంది మొదలు పిల్లలే అంటున్నారు. తెలియదు అంత బాగుంటుందా, విధిరాత ఎట్లున్నదో చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇంకా మనుషులు ఎక్కడ ఉంటారు సార్ మీ విలేజ్లో? ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇళ్ళలోనే ఉంటారు కదా అందరూ, ఎక్కడ బయటికి రాలేరు. ఇప్పుడు ఎండ కొడుతుంది, మసులుతుంది కదా, ఎవరు రాలేరు. కాలండిగా జెండా గద్దె కాడికి వెళ్ళండి,
ఎవరైనా ఉండేది ఉంటే కనుక ఇది తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. సో కెమెరామ్యాన్ కొంచెం ఇక్కడ రండి, కొంచెం ఇటు రండి. వెహికల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు మనమైతే ఉన్నాం, వాళ్ళైతే చూడకుండా వస్తే. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి ఆగండి, వీళ్ళని అడుగుదాం. మీది ఏ విలేజ్ అన్నా? ఊకలా? ఈ విలేజ్ ఏమో అనుకున్నాం. ఓకే రైట్. మరియాపురం విలేజ్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ మనము సెంటర్ అనుకుంటా, ఐ థింక్ ఇది. ఇక్కడ సెంటర్ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఒకసారి కెమెరామెన్ గారు సెంటర్ లైటింగ్ సిస్టమ్ చూపించండి, అటు పైకి, కింద నుంచి వెళ్ళి పైకి చూపించండి. ఓకే, మేబీ ఎండ కొడుతుంది, లైట్ ఫోకసింగ్ కారణంగా మేబీ క్లారిటీ రాకపోవచ్చు. రైట్, ఇక్కడ గాంధీ తాత గారి విగ్రహం ఉంది. ఇక్కడ దాత వచ్చేసి అల్లం బాలరెడ్డి గారు. ఎక్కడ చూసినా కూడా దాత అల్లం బాలరెడ్డి గారు, ఎక్కడ చూసినా కూడా అల్లం బాలరెడ్డి గారు. అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి విలేజ్గా మనం చెప్పవచ్చు. ఒకసారి విలేజ్ చూద్దాం, ఒకసారి రండి ఇటు. నిజంగా విలేజ్ ఇక్కడ, ఐ మీన్ రోడ్స్ చూద్దాం ఇక్కడికి. ఒకసారి చూపించండి కెమెరామ్యాన్ గారు. నిజంగా ఎంత నీట్గా ఉంది, పక్కన ఇటు పక్కన అటు పక్కన చెట్లతోటి నిజంగా అద్భుతంగా ఉంది. ఒకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇంత నీట్గా మా విలేజ్ కూడా లేదు, ఇది ఒప్పుకోవచ్చు. ఇక్కడ స్థానిక అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ఆగండి 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 ఆగండి, ఏం లేదమ్మా, ఏం లేదా, ఎందుకు భయపడతారు, ఎందుకు భయపడతారు, ఏం లేదు. ఇప్పుడు మీ సర్పంచ్ గారు బాగా చేసిల్లా అమ్మ డెవలప్మెంట్? బాగానే చేసిండు. మీ పేరమ్మా? ఎల్లమ్మ. ఎల్లమ్మ గారు, మీకు ఏం ఏం కావాలమ్మా మీకు? ఎవరు? అంటే ఏమైనా డెవలప్మెంట్ అటు చూసుకుంటే చెప్పండి అమ్మా. మాకు అన్ని రోడ్లు చెట్లు బాగానే పెట్టిండు. అక్కడ మా శాదం కట్టించిండు, పోషమ్మకుంట చేసిండు. మాది కాస్తాల గడ్డ కట్టి చేసిండు. అన్ని బాగానే చేసిండు మాకు. ఇంకేమైనా కావాలా మీకు? నాకేం తెలుసా, నాకు చెప్పాలా? చెప్పరాదా? ఓకే ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా కూడా అల్లం బాలరెడ్డి గారు చెప్పడమ్మా. ఆల్రెడీ బాగానే చేసిండు సార్, బాగానే చేసిండు. మళ్ళీ మాకు కావాలనుకుంటాను కానీ వస్తాడో రాడో తెలియదు. అయ్యో ఎందుకు అట్లా మళ్ళీ డౌట్ పడతాను ఎందుకు? ఇంకా జనాలతోటి ఉన్నది కదా, మన ఒక్కలతోటి కాదు కదా. అదే బాగానే చేసిండు సార్. ఓకే, ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు, ఒక్కసారి రోడ్స్ ఒకసారి చూడండి. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి రోడ్స్ ఇవి. రోజు వస్తారా అమ్మ కార్మికులు, రోజు ఉడతారా? రోజు ఇద్దరు ఉడతారు సారు. రోజు ఈ బాధారు ఒకసారి, ఆ బాధారు ఒకసారి, రోజుకోసారి రోజు వచ్చి ఇద్దరు మనుషులను పెట్టిండు సారు. నీట్గానే ఉంచుతాడు మంచిగా. ఓకే, ఇక్కడ స్థానికులు మరొకళ్ళు వచ్చిళ్ళు, వీరిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీది ఇదే విలేజా? అవును సార్. ఒకసారి బండి ఆఫ్ చేయరా ప్లీజ్. సార్ మీ పేరు? నా పేరు బాలరాజ్. బాలరాజు గారు, ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. ఓకే సార్, ఇక్కడ సూటిగా అడుగుతున్నాను, మీ సర్పంచ్ గారు బాగా చేశారా డెవలప్మెంట్? బ్రహ్మాండంగా చేసింది. బ్రహ్మాండంగా చేసిందా? ఏమేమి చేసింది సార్? అన్ని రోడ్లు, అక్కడ వైకుంఠధామం కానీ అంతకుముందు లేకుండే మాకు, ఆయన సార్ చేసిండు. పోతే హరితహారం అది అది మంచిగా గ్రామ పంచాయతీలో మంచిగా చేసిండు. వాటర్ లేకుండే మాకు, ఆయన బిల్డింగ్ కట్టించి వాటర్ ఏది ఫిల్టర్ ఆయన సొంతంగా పెట్టిండు. మాకు ట్రాక్టర్ లేకుండే, ట్రాక్టర్ కూడా సొంతంగా కొని పెట్టిండు. అన్నీ చేసిండు సార్, మాకు బాగా చేసిండు. అవునా? ఇక్కడ సొంతంగా 2 కోట్ల వరకు తను సొంతంగా ఖర్చు పెట్టుకున్నారంట, వాస్తవం మీరు నమ్ముతున్నారు ఈ మాట? పెట్టిండండి, చాలా అంతేనా? పెట్టిండు అవునా? పెట్టిండు. అయితే ఈ సైడ్ రైన్ కూడా మాకు లాస్ట్కు లేకుండే, అయితే ఆయన సొంత డబ్బులతోనే పెట్టిండు. అవునా? అంటే అక్కడ డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అయినా మంచిదే, అది ఊరు మంచిగా ఉండాలన్న ఉద్దేశం మీద ఆయన సొంత డబ్బులతోనే పెట్టిండు. ఆయన మళ్ళీ రిటర్న్ కూడా ఏం ఆశించలే. ఓకే, నిజంగా మేము అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం సార్, నీట్గా అయితే ఉంది. మీకు ఇంకేం కావాలి సార్? అంటే మాకు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా సార్, ఉంది. ఇక్కడ వరకే ఉంది. అవునా? ఒకసారి చూపియమ్మా అటు. ఇప్పుడు వాళ్ళు పోతుంది పోతున్నారు, ముందు వరకే ఉంది. ఇటు పోయిన తర్వాత స్కూల్ ఉంది. ఆ స్కూల్ బ్యాక్ నుంచి అటు మళ్ళీ అటు రోడ్కి వెళ్తుంది, మెయిన్ రోడ్కి వెళ్తుంది. ఓకే, అదొక్కటి కావాలి మాకు. ఇటు ఇది చివరి దాకా, మా ఊరు దాకా చివరి దాకా ఉంది.
మళ్ళీ అటు పోచమ్మ టెంపుల్ దాకా అయింది. ఉమ్. అటు తిరిగి మళ్ళీ ఇటు మళ్ళీ గ్రామ పంచాయతీ వరకు మళ్ళీ అదొకటి రోడ్డు బైపాస్. అంటే మాకు మేబీ సర్పంచ్ పీరియడ్ కావచ్చు, ఆ, అయిపోయింది కాబట్టి చేయలేదా? చేయలేదు, అయిపోయింది కాబట్టి చేయలేదు. లేకపోతే ఉమ్. ఆయనకు చేయాలన్న కోరిక ఉండే. ఉమ్. ఆ, ఓకే. కొత్తది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు శాంక్షన్ అయింది. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇక టైం లేదు, ఆ డబ్బులు కూడా ఇక వచ్చేటట్లు లేవు. అది కూడా కడదామని ఆయన ఆలోచన ఉండే, ఉమ్. పాపం టైం అయిపోయింది. ఓకే. సో మనం మరిన్ని వ్యక్తుల దగ్గరికి వెళ్దాము, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనతోని మరొక వ్యక్తి ఉన్నారు. అన్న, మీ పేరు? సాంబయ్య నా పేరు. ఇదే విలేజా? మాది మరియాపురం. ఓకే. మీరు ఏం పని చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేస్తాం. మేస్త్రి మేస్త్రి పని. ఓకే, నేను సూటిగా అడుగుతున్నాను, మీ సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు బాగా చేసిల్లా? మంచిగా చేసిండు సార్, బాగా చేసిండు. ఏమేం చేసిల్లు? చెట్లు కానీ, రోడ్లు కానీ, సైడ్ రాళ్ళు కానీ బాగా చేసిండు. డ్రైనేజ్ అంతా ఓకేనా మీకు? ఓకే సార్, ఓకే, అన్ని కొత్త సార్. ఒకసారి డ్రైనేజ్ చూపియండి, ఒకసారి చూడండి. చాలా నీట్ గా ఉంది. కొత్త సార్, అన్ని మాషా వాటికలు అన్నీ బాగా చేశారు. సేమ్ మళ్ళా ఇటు చూపియండి. అటు అటు మొత్తం చూపియండి అట్లా. సో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. సో ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా అల్లం బాలరెడ్డి గారు బాగా చేస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాయి. ఓకే, ఇక్కడ బామ్మ ఏం చెప్తారు, అల్లం బాలరెడ్డి గారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారనేది బామ్మ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. ఏం పేరమ్మా? అవునమ్మా, ఇదే విలేజ్ గా మీది? ఇదే ఊరు. ఇదే ఊరు. ఏం ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయమ్మా మీకు? ఉన్నది 2-3 ఎకరాలు. అవునా? మీ సర్పంచ్ బాగా చేసిల్లమ్మా ఇక్కడ డెవలప్మెంట్? బాగానే చేసిండు. ఏమేమి చేసిల్లమ్మా చెప్పండి. మశానం కట్టించిండు, గాంధీ బొమ్మ పెట్టిండు, బతుకమ్మ బొమ్మ పెట్టిండు, ఊరికి చెట్లు పెట్టిండు, అందరు పిల్లలకు పైసలు ఇచ్చిండు, 10,000 అట్లనే చేసుకుంటూ వచ్చిండు. ఇక 10,000 ఎందుకు ఇచ్చిళ్ళు? ఆడపిల్లలని ఇచ్చిండు. ఓకే ఓకే ఓకే. అన్ని బాగానే చేసిండు. ఇప్పుడు మరొక్కసారి మీకు అల్లం బాలరెడ్డి కావాలా, వేరే సర్పంచ్ కావాలా మీకు? అల్లం బారెడ్డి కావాలి. అంతేనా? అంతే, అల్లం బారెడ్డి కావాలి. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకా ఏమేం కావాలి? ఇప్పటిదాకా బాగా చేసిల్లని చెప్పేసి అంటున్నారు కదా, ఇంకా ఏమేం కావాలి అని మీరు అనుకుంటున్నారు? ఏమేం కావాలి? ఇల్లు కావాలి, ఇల్లు కట్టియాలి, మాకు ఇల్లు కావాలి, ఏదో పుట్టియాలి. మరి ఇల్లు అయితే సర్పంచ్ గారు అయితే ఇవ్వలేరు, అది గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అయితే సర్పంచ్ మాట్లాడితేనే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కావచ్చు. మన పరిస్థితి ఎట్లుండదు అని. సో ఇక్కడ ఇల్లు ఒకటి సమస్యగా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనం ఒక 3-4 అయితే అడిగాము, కాకపోతే ఇక్కడ ఇల్లు అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు బామ్మ గారి మాటల్లో ఇల్లు కావాలి అనేది ఇప్పుడు మనం ఫస్ట్ టైం వింటా ఉన్నాము. అంటే ఇది సర్పంచ్ గారి పరిధిలో అయితే ఉండదు, నాకు తెలిసి అయితే ఉండదు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే సర్పంచ్ గారికి చెప్తే సర్పంచ్ గారికి తీసుకెళ్ళే ఆ ప్రయత్నం చేస్తారేమో, కానీ సర్పంచ్ గారు అయితే కట్టేయలేరు. ఇది సర్పంచ్ గారి చెప్పండి. సర్పంచ్ చెప్తేనే వాళ్ళు వింటారు కదా. అదే మరి లేనోళ్ళ పరిస్థితి చూస్తాడు అట్లా. ఇక లేనోళ్ళు అంటే దూరపు వాళ్ళకి ఏమేరక బాగా ఉండేప్పటికీ అందరికీ చెప్తాడు అట్లా. ఓకే, మనం మళ్ళీ కొంతమంది వ్యక్తుల దగ్గర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ శివాలయం, ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం. ఒకసారి విజువల్ చూపించండి. క్లారిటీ వస్తుందా? ఎండ కొడుతుంది, మేబీ రాకపోవచ్చు. యా, ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి ఇటు రండి. ఇక్కడ మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు. రాజేశ్వరరావు, రైట్. ఏం పని చేస్తుంటారు మీరు? మేము ఇంతకుముందు వ్యవసాయం చేసేది, కానీ జబ్బు వచ్చి ఇట్లా అటు చూసుకుంటా మాట్లాడండి. జబ్బు వచ్చి ఏం జబ్బు వచ్చింది మీకు? మాకు ఇది పిడిసి లెక్క వచ్చింది అన్నట్టు. పిడిసి లెక్క వచ్చి ఇట్లా అయింది. ఓకే, ఇప్పుడు మీ సర్పంచ్ గారు బాగా చేస్తుందా? మాకు ఈ సర్పంచ్ బాగానే చేసిండు. ఇంతకుముందు ఇది దిగిపోయిన ఆయన అల్లం బాలరెడ్డి గారు బాగా చేసిల్లా? బాగానే చేసిండు. ఓకే, ఇంకా చెయ్యండి అంటే ఏమైనా మిగిలిపోయిందా? చెయ్యంది ఏం మిగిలిపోలేదు. మిగిలిపోయినా కానీ ఆయన చెయ్యలేదు, డబ్బులు వసూలు కాలేదు. అవి
ఇంకా కొద్దిగా ఉన్నది చేసేది. ఉమ్. ఇంకా పక్క రోడ్డు ఉన్నది పోసేది. ఉమ్. ఇక అది చేయలేదు కాలేదు. ఆయన మళ్ళా నిలబడితే చేస్తానని ఉన్నాడు. ఉమ్. ఆ. ఇప్పుడు మరలా మీకు అల్లం బాలరెడ్డి కావాలా ఇంకా వేరే వ్యక్తి కావాలా? ఇక అది మన ఇష్టం ఆ సారిగా ఒక స్థానికులుగా చెప్పండి, ఒక ఓటర్గా చెప్పండి. మీ మీ గ్రామంలో సర్పంచ్ని మీరు ఎన్నుకునే హక్కు మీకు ఉంటుంది కాబట్టి ఒక స్థానికులుగా చెప్పండి. ఇప్పుడు 3-4 వచ్చిండ్రు సారు. నేను ఉంటానంటే నేను ఉంటానని. అది ఇక ఎవరు అయ్యేది తెలియదు. ఇక ఎవరు సార్ ఆ ముగ్గురు? ఎవరు సార్? ఆయన గుంట్రోళ్ళే వాళ్ళు. వాళ్ళ పేర్లు తెలియదు సార్ మనకు. ఇప్పుడు ఆ ముగ్గురు వచ్చిన వాళ్ళు చేస్తారనుకుంటున్నారా, లేకుంటే మరలా ఈ బాలరెడ్డి గారే చేస్తారనుకుంటున్నారా డెవలప్మెంట్? మాకు బాలరెడ్డి చేస్తేనే మా ఊరు డెవలప్ అవుతుంది. అంతేనా? సో ఇక్కడ మనం ఎవరిని కదిలించినా కూడా ఒకటే ఒక్క మాట, బాలరెడ్డి బాలరెడ్డి బాలరెడ్డి. ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు వినిపిస్తూ ఉంది. చూద్దాం ఈసారి మరలా బాలరెడ్డి గారికి పట్టం కట్టనున్నారా ఈ స్థానిక ప్రజలు అనేదే మనం తెలుసుకుందాం. ఇక్కడ బామ్మగారు వస్తూ ఉన్నారు, బామ్మగారి నోట తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి అమ్మా, అదే చెప్పండి. మీరు ఇటు రండి, ఇటు క్లారిటీ వస్తుంది వీడియో. మీరు ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ ఉండండి, ఇక్కడ కొంచెం కొంచెం నీడకు ఉండండి, నీడకి. మీరు ఇట్లా రండి, కెమెరామెన్ గారు ఇక్కడ ఉండండి. రైట్, చెప్పండి అమ్మా మీ పేరు. నా పేరు బిట్ల ఎల్లమ్మ. ఆయన దిగిపోయేటప్పుడు నాకెందుకో ఎదురు కలిసి నాకు బాగా దుఃఖం వచ్చి ఏడ్చిన. ఎందుకు ఏడతాను అక్క అని దగ్గరికి తీసుకున్నాడు నన్ను. ఎందుకు ఏడతాను అక్క అని దగ్గర తీసుకుంటే నిన్ను చూసిన కాంచి నా తమ్ముని చూసినట్టు అనిపించింది నాకని ఏడ్చిన. దగ్గరికి తీసుకున్నాడు. బాధపడక అక్క అన్నాడు. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల కాంచి వీరికి వచ్చి అన్ని మేలు చేసిండు కానీ కీడు చేయలేదు. ఆయన చేత డబ్బులు పెట్టిండు. పైనుంచి వచ్చే వాటికి ఆర్డర్ ఇవ్వాలి తేలేదు, ఆయన తెచ్చిండు. పైనుంచి వచ్చేటి ఎన్నో ఏళ్ళ కాంచి ఆడ పడాబడి ఉన్నాయి. ఆయన తెచ్చేది ఆలస్యం అయితే ఇంట్లో నుంచి పెట్టి చేపించినాక వచ్చే తీసుకున్నాడో వచ్చినాయో రాలేదో అంతా న్యాయం చేసిండు. కానీ నడుమ ఇప్పుడు దొంగలు తలిగిండ్రు. ఆయన అన్నం పెడితే ఇత్తారులో తిన్నారు. ఇత్తారు కోసకు దొడ్డికి పోయిండ్రు. జనం అంతా అట్లనే ఉన్నారు ఈ ఊరంతా. ఇప్పుడు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటే ఉంటా అన్నాడు కానీ పోటీ పెడతాం, పోటీ పెడితే నిలబడు, గెలిస్తే ఉండు లేకుంటే లేదంటాను. అయితే గెలవనియరు. చూసిండు 2 సార్లు, గెలవనిచ్చే సూచన లేదని పక్కకు దొరికిండు. గెలవనిచ్చే సూచన లేదు, జనం పిచ్చి జనం అని పక్కకు తొలిగిండు. కాదు ఇప్పుడు ఇదే జనాన్ని అడుక్కుంటూ వస్తున్నా నేను. వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే మాకు బాలరెడ్డి కావాలి అంటున్నారు. మరి వీళ్ళందరూ అంటారు అనేదో పైకి అందరికి తెలిసేటట్టు లోపల సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేది ఒక్క తీరు అయితే మళ్ళా నడక నడిచేది ఒక్క తీరు ఉన్నది. ఊళ్ళే కనపడని దొంగలు ఉన్నారు, కనపడని దొంగలు. అంటే ఇప్పుడు బాలరెడ్డి గారిని తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? అవును. ఎంతమంది చేస్తున్నారమ్మా? ఇంకా ఎవరి పేరు చెప్పమ్మా? పేర్లు చెప్పకండి, పేర్లు చెప్పకండి. 15 మంది ఉన్నారు. 10-15 మంది 10-15 మంది. నేనుంటా కూట్లో కుప్పు ఉండదు వాళ్ళకి. ఇంటికి పోతే కూట్లు వేసుకునే సంత కుప్పు కూడా ఉండదు. కానీ నేనుంటా పైనుంచి వచ్చేది తింటాను ఉన్నారు. పైనుంచి వచ్చేది ఆయన తినలేదు. ఆయన ఇంట్లో నుంచి అందరికి ప్రజలకు పెట్టిండు. ప్రజలకు పెట్టి బాగు చేసిండో బాగు చేయలేదో బయటకి పరమాత్మకి ఎరక మనం అనొద్దు. తిన్నారు. ఇక్కడికి రండి, మీరు ఇక్కడికి రండి, అట్నుంచి రండి. ఇప్పుడు ఆయన ఉండాలనే మాకున్నది ఇంకా 5 సంవత్సరాలు. ఇక్కడికి రండి. ఏకగ్రీవంగా అయితే నేను ఉంటా అన్నాడు. పోటీ పెడితే నేను ఉండను అంట. చూడండి, పోటీ పెడితే నేను గ్రామ పంచాయతీకి ఉంటే మాత్రం మేలే అవుతుంది. ఆయన చేసేది మేలు అవుతుంది. గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఆడపిల్లలకి 10,000 అయితే ఇచ్చిల్లు కదా ఆయన ఇంట్లో నుంచి పెట్టిండు. అవి తిన్నా కానీ తిన్నామని అంటలేరు. పోతే ముసలోళ్ళకు గోగకు తీసుకుపోయిన వాళ్ళకు బత్యం వచ్చేది మాకు కూడా తెలుసు. అందరికి ఇప్పించిండు. అది తింటాను. ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా అంటాను. ఇంట్లోకి వెళ్ళి ఆయన వేరేదు. మరి మనం వేసి తెస్తామా? అది మనం వేసి తెస్తామా? ఆయన తెచ్చిండు. పంచి పెడతాడు ప్రజలకు. పంచి పెట్టినా కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా అంటాను. ఏమనుకోవాలి జనాన్ని? మంచి చేసినా కూడా చెడు అవుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే తింటాను.
ఏం చేసిండు మాకు అంటారు. ఆ, అనే జనం రూపాయికి 3 పావుల మంతున్నారు. ఒక్క పావుల వంతు అయ్యో నయం చేసిండు అని అర్థం తెలిసిన వాళ్ళం అనుకుంటాను. ఓకే. ఇప్పుడు మరలా బాలరెడ్డి కనుక రాకపోతే ఈ ఊరు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? కాదా? వెనకడిది అవుతుంది, వెనకడి చిప్ప ఏనుగులకు వస్తుంది. అంతేనా? వెనకడి చిప్ప ఏనుగులకు వస్తుంది. నిన్ను దన్నా నేను దన్నా, నువ్వు దానుకొని నేను దానుకొని చుట్టుపడితే అనుకుంటాం ఆ, అంతే. ఏం చేయడు. ఆ? ఏం చేసింది లోకానికి అర్థమవుతుంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టిండు, ఆ పైనుంచి తెచ్చిండు. మరి మనం తెస్తామా? ఉమ్, నేను వేసేస్తానా? ఈయన వేసేస్తాడా పైనుంచి? ఆయన తెచ్చిండు. తెచ్చింది అర్థం చేసుకుంటలేము. ఉమ్, ఆ. అర్థం చేసుకొని జనం పిచ్చి జనం పోనీ నేను ఇంకా కొన్ని పనులు చేసేటి ఉన్నాయి, ఉమ్, ఈ 5 సంవత్సరాలు ఉంటే ఆ పనులన్నీ చేస్తా ఉమ్, అని చెప్పిండు. ఉమ్, మాకు చేసుకో చేత కదా అంటాను. ఆ, ఎవరు చేయడు, ఎవరు చేయడు. ఆ నుంచి రావు, వీళ్ళు చేయరు. ఇంకేమన్నా సర్కారు ఇప్పుడు సర్పంచ్లకు మనిషికి 50,000 వస్తాయట అయ్యా నెలకు. ఉమ్, ఉమ్, మాకు తెలియదుగా గొల్లపల్లి పొలగాడు అంటున్నాము. ఉమ్. అవి ఆయనకి ఇంకిన్ని కలిపి 10లో మంచి పెట్టిండు. ఆయన తిండి 5,000 కానీ 5,000 10,000 దసరా పండుగకు 5 10 50,000 వస్తే గొల్లపల్లి పొరడు ఊరందరికి చీరలు పెట్టిండు. ముసలోళ్ళకు ముత్తుకోళ్ళకు 3 సంవత్సరాల కంచి నేను బట్టలు కుడతా కట్టి నాకెరక. ఉమ్, ఇక ఈయనకి ఎన్ని వస్తాయో తెలియదు. అందులో ఇంకిన్ని కలిపి 10లో మంచి పెట్టిండు. ఆయన అయితే తినలే. ఉమ్. ఆయన ఇంట్లో పెట్టిండు కానీ ఆయన తినలే. మళ్ళొక అమ్మగారు వస్తారు. అమ్మ ఇక్కడికి రండి. అమ్మ మీ పేరు? మధురబాయ్. ఆ? మధురబాయ్. మధురాబాయ్. ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం పని, కూలి పని చేస్తాం. కూలి పని చేస్తారా? కొంచెం గట్టిగా మాట్లాడడం. కూలి పని చేస్తాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీ సర్పంచ్ గారు బాగా చేశారమ్మా అల్లం బాలరెడ్డి గారు? బాగా చేసిండు. ఓకే. అటు చూసుకుంటా మాట్లాడండి అమ్మా. బాగా చేసిండు. ఏమేం చేసిల్లమ్మా? ఇంకుడు గుంతలు చేపించిండు, చెట్లు పెట్టించిండు, అనాథ పిల్లలకు ఆహారం ఇచ్చిండు, మన సెన్సార్కు స్కూల్లో తిరిగి చదివించిండు, అటు చూసుకుంటే చెప్పండి. చదివించిండు. ఊరికి మంచిగా రోడ్లు పోపించిండు, ఇంకుడు గుంతలు చేపించిండు. ఓకే. ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ కొంతమంది అల్లం బాలరెడ్డి గారు ఈసారి సర్పంచ్ గా వద్దు అని కొంతమంది అంటున్నారంట, నిజమా? ఎందుకు అంటున్నారా మాటలు? ఇంకా ఆయనకు చేసింది సరిపోదా, ఇక ఇప్పుడు ఆయన చేయాలని అవసరమా అని అంటాడు. ఎందుకంటారు అట్లా? అంటే డెవలప్మెంట్ అయితే జరిగింది. మేము చాలా అంటే మీ గ్రామంలో చాలా వీధులు తిరిగినాం, చాలా నీట్ గా ఉన్నాయి, పచ్చదనం ఉంది, చెట్లు ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉంది చెప్పాలంటే. అయినా కూడా ఇప్పుడు బాలరెడ్డి గారు వద్దు అంటున్నారంటే ఇది దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటే ఇప్పటోళ్ళు కాంగ్రెస్ వచ్చింది కదా, మేము చేస్తాం, ఇప్పుడు ఇక ఆయన వద్దు, చేసిన కాడికి ఆయన చాలు అని అంటున్నాయి. ఇప్పుడు బాలరెడ్డి గారు కనుక ఇండిపెండెంట్ గా నిలబడితే మీరు ఓట్లేస్తారా? అందరూ వేస్తారా? ఇంకా ఏమేం కావాలి మీకు? ఇప్పుడు డెవలప్మెంట్ చాలా చేసి అన్నారు, ఇంకా ఏం కావాలి మీకు? మాకా ఇంకా ఆఫీసులో మాకు మహిళలకు కూర్చుండేటట్టు రూమ్ కావాలి, ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఒక్క నిమిషం ఆగారా, ఇట్రండి. మీ పేరు? ఏ విలేజ్? లాటపల్లి విలేజా? ఓకే, ఈ విలేజ్ ఏమో అనుకున్నా. థ్యాంక్ యూ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ అల్లం బాలరెడ్డి గారి పైన ఇక్కడ కొంత కుట్ర కోణం జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత డెవలప్మెంట్ జరిగినా కూడా ఎందుకు ఈయన అవసరమా అనే కోణంలో ఇక్కడ కొన్ని టాపిక్ లేవనెత్తుతా ఉందంటే ఇది దేనికి సంకేతం? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ అల్లం బాలరెడ్డి గారిని తప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తప్పిస్తే కనుక మరియాపురం విలేజ్ డెవలప్మెంట్ అనేది ఇదే రకంగా జరుగుతుందా లేకుంటే జరగదా అనేది ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా మనం చూడొచ్చు. మరికొంతమంది వ్యక్తుల దగ్గరికి మనం పోదాము. ఇక్కడ అమ్మగారు వస్తూ ఉన్నారు, ఒకసారి అమ్మగారి దగ్గరికి అట్నే వెళ్దాము. అమ్మ మీ పేరు? లక్ష్మి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. అల్లం బాలరెడ్డి గారు మీ సర్పంచ్ పీరియడ్ అయిపోయింది, ఏమేమి చేసిల్లమ్మా? బాగా బాగానే చేసి. ఇప్పుడు కొంతమంది అల్లం బాలరెడ్డి గారు వద్దు, మాకు వేరే కావాలి అని ఏదేదో టాక్ వస్తూ ఉంది, మరి తెలియదు సార్, మాకు తెలీదా? తెలియదు. ఇప్పుడు ఏమేమి చేశారమ్మా బాలరెడ్డి గారు? ఏమేమి చేశారు? బాలరెడ్డి గారు చాలా పనులు చేసిండు. ఆడపిల్లలకు మంచిగా 10,000 వేసాడు. చదువు కూడా బతుకమ్మ కాడ కట్టించాడు.
జాగా తీసుకొని బతుకమ్మ బండ కట్టించిండు, రోడ్లు బాగు చేసిండు, చెట్లు పెట్టించిండు, మశానం వాడికలు కట్టించిండు, మన వాటర్ లేదంటే కూడా వాటర్ కూడా సప్లై చేస్తున్నాడు. అన్ని బాగానే చేసిండు సార్. ఓకే. ఇంత చేసినా కూడా అల్లం బాలరెడ్డి గారిని తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మరి ఎవరు చేస్తున్నారు ఇదంతా? తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తారో అంటే ఇక మనకు తెలియదు. ఇక ఇప్పుడు పార్టీ తరపున వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ ఇక మనకు పెద్దగా అది తెలియదు. ఓకే. సో, చూద్దాం మరికొంత వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మరొక అమ్మగారు ఉన్నారు. చూద్దాం. యాహ్! మీరు ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? ఇటు? ఆ? వాటర్ తీసుకోవడానికి వెళ్తాను. ఓకే. మీ పేరమ్మా? విజయ. అటు చూసుకుంటే మాట్లాడండి. ఓకే. మీరు ఏం పని చేస్తుంటారు? ఫీల్డ్ అసిస్టెంట్. ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే. ఇక్కడ సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు మీది ఇదే విలేజ్ కదా? మీ అల్లం బాలరెడ్డి అంటే మీ సర్పంచ్ గారు బాగా చేశారా? చేసిల్లు. ఆయన చెప్పడానికి కూడా అంత చెయ్యలేదని చెప్పడానికి కూడా ఎవరు చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్తారు. వాళ్ళకి కరోనా టైంలోనైతే ఇంజక్షన్ ఇవ్వడం, కూరగాయలు ఇవ్వడం, మేము వేరే విలేజ్కి పోకుండా మాకు ఇక్కడ ఎంతో సహాయం చేసిండు ఆయన. ఎంతో సహాయం చేసిండు. కూరగాయలు కూడా వేరే విలేజ్ నుంచి తెప్పించి ఇక్కడ మాకు పాలు, కూరగాయలు, ముసలి వాళ్ళకు కూడా పైకి బయటికి పోకుండా టీకాలు వేయించడం, ఇంజక్షన్లు వేయించడం, ఎవరికి ఆపతున్న కరోనా వచ్చినా కూడా వాళ్ళకి మెడిసిన్ పంపించడం ఇండ్లల్లో. కానీ ఇంతవరకు కరోనా అప్పటి టైంలో రాలేదు కరోనా. పిల్లలకు కూడా సాయంత్రం ట్యూషన్ పెట్టడం జరిగింది. యోగా సెంటర్ ఉన్నది ఇక్కడ. అన్నీ బాగానే చేసిండు మా సార్. చెప్పలేవు అన్నట్టు ఏం లేదు మా సార్ దగ్గర. మళ్ళీ కూడా అతనే కావాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ కొంతమంది అల్లం బాలరెడ్డి గారు వద్దు, ఆయన తప్పించాలి అనే కోణంలో ఏదో ఎక్కడో కొంత జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మీలాంటి మహిళా మనుల నోట్లనే నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఏం చెప్తారు? లేదు, అది తప్పు ముచ్చట అసలు. అది మాత్రం పద్ధతి లేదు. కంపల్సరిగా ఆయన ఉంటే మా ఊరు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మాకు ఏం తక్కువ ఉన్నది విలేజ్కి? ఏం తక్కువ లేదు. సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు కట్టించిండు, మ్యాజిసోఫ్ ఇట్లా అవన్నీ ఉన్నాయి. బాత్రూమ్ లేని వాళ్ళకు కూడా బాత్రూమ్ కట్టించిండు. అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. బతుకమ్మ కూడా మేము ఆడుకోవడానికి జాగా లేకపోతే కూడా సారే కొనిచ్చిండు. అవునా? బతుకమ్మ బతుకమ్మ ఎక్కడుంది? ఇటు చివరికి వెళ్ళి అటు లాస్ట్కి వెళ్ళాలి, బొడ్రాయి దాటినాక ఉన్నది. ఓకే. బతుకమ్మ కొనిచ్చిండు. ఆడపిల్లలకు సంయుక్త యోజన బీమా 10,000 అన్నట్టు. సార్ 10,000 జమ చేస్తే మేము తలా ఇన్ని పిల్లలకు కూడా కట్టించిండు. వాళ్ళకి ట్యూషన్ పెట్టించిండు. స్కూల్ ఫీజు కూడా తన 2 పాపలు ఉంటే ఒక పాపకు స్కూల్ ఫీజు కట్టిండు. అన్నీ చేసిండు ఆయన. చెయ్యలేదు అన్నది ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీకు మరలా ఎవరు కావాలి? అల్లం బాలరెడ్డి గారే కావాలా, ఇంకా వేరే వ్యక్తి కావాలా? లేదు, అల్లం బాలరెడ్డి సారే కావాలి మాకు. ఆయన ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది మాకు. ఆయన ఏమైనా ప్రజలకు ఏదన్నా అయినా కూడా చేసే అంత ఉన్నది ఆయన దగ్గర. చేస్తాడు కూడా. మా కుల భేదము అని వీళ్ళు వాళ్ళు భేదం అనేది లేదు. అందరికీ సమానంగా చూసుకుంటాడు, సమానంగా చేస్తాడు సార్. ఇంకేం కావాలమ్మా మీకు? అంటే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇంకా మిగిలిపోయింది ఏంటిది? మీకేం కావాలి? మిగిలింది సార్ది కోరిక చాలా ఉన్నది. మళ్ళీ నేను సర్పంచ్ చేస్తే ఇంకా చేయాలని ఆయనకు ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పలేము. సార్ చెప్తాడు, ఆయనే చేస్తూనే ఉంటాడు. మేము చెప్పని అవసరమే లేదు సార్కు. మేము పలానా ఇది కావాలంటే అది చేస్తూనే ఉంటాడు సార్. ఇంకా కొన్ని ఉన్నాయి కోరికలు మా విలేజ్లో చేయాలని. ఈ గుడి కూడా 5 lakhs ఇచ్చిండు సారు. చూపిండి అమ్మా గుడి. డెవలప్మెంట్ ఉన్నది, గుడి కూడా కావాలి. గుడి కూడా డెవలప్మెంట్ ఉన్నది. గుడికి 5 లక్షలు ఇచ్చిండు సారు. ఇంకా చాలా ఉన్నాయి. లలితామాత గుడి కూడా నిలబెట్టేది ఉన్నది. అవన్నీ చేసేటి ఉన్నాయి. మళ్ళీ మాకు సారే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. ఓకే. ఇక్కడ ఒక క్వశ్చన్. ఇక్కడ కొంతమంది వద్దు, ఊకే ఆయననేనా, ఈసారి మేము ఎందుకు నిలబడొద్దు అనే కోణంలో కొంత జరుగుతుందట సర్పంచ్గా. లేదు సార్, అది ఎవరో కావచ్చు కానీ అదైతే లేదు. అది ఎనీ టైం అనుకుంటారు కానీ మళ్ళీ ఆయనే ఉంటే కవర్ అయ్యి అంతే, కానీ ఏం లేదు అది అట్లాంటిది. ఒకవేళ అల్లం బాలరెడ్డి గారు కనుక ఇండిపెండెంట్గా నిలబడితే మీరు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారా? మేము ఖచ్చితంగా ఓట్లు వేయకుండా గెలిపించుకుంటాం మా సార్కి. ఏకగ్రీవంగా చేసుకుంటాం. నా మాటే కాదు, అందరి మాట ఉంటుంది చూడండి. రైట్. ఇక్కడ చూద్దాం. ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని చెప్పేసి అమ్మగారు చెప్తా ఉన్నారు. మరి కొంతమంది వ్యక్తుల వద్దకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. మనం మరియాపురం గ్రామ పంచాయతీని మనం ఒకసారి విజిట్ చేద్దాం. ఒకసారి రండి. మొత్తం ఒకసారి విజువల్ చూడండి. ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం పచ్చదనం ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది. వావ్, ఇలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి రండి కెమెరామెన్ గారు అట్లే.
సో మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు అన్నట్ట. రండి. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు. అయితే మార్నింగ్ మనం ఇక్కడ అమ్మ అప్పటి నుంచి వెళ్ళి కష్టం. ఓకే. సో ఇది మరియాపురం గ్రామ పరిస్థితి. నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది అల్లం బాలరెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఇంత డెవలప్మెంట్ అనేది నేను మేబీ చూశాను. అక్కడ గంగదేపల్లి విలేజ్ చూశాను. నెక్స్ట్ ఇది అంటే గంగదేపల్లి విలేజ్ ఒకప్పుడు అయింది. ఇప్పుడు మాత్రం ట్రెండింగ్లో ఉన్న విలేజ్ మరియాపురం విలేజ్ అని చెప్పేసి అనవచ్చు. రైట్, రండి. ఇక్కడ అల్లం బాలరెడ్డి గారు సొంతంగా ట్రాక్టర్స్ కూడా కొన్నారని చెప్పేసి అన్నారు. స్థానిక ప్రజలే అన్నారు ఆ మాటలు. మేబీ ఆ ట్రాక్టర్ ఇదేనేమో, మరి మనకు అంత క్లారిటీగా లేదు, తెలీదు. ట్రాక్టర్ కూడా సొంతంగా కొన్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులే అన్నారు ఆ మాటలు. సో మేబీ ట్రాక్టర్ ఇదే కావచ్చు. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం చూడొచ్చు. ఒకసారి విజువల్ మొత్తం తీయండి. మేబీ ఎండ ఇటు కొడుతుంది కాబట్టి క్లారిటీ రాకపోవచ్చు. నర్సరీ, ఒకసారి నర్సరీ చూపించండి. మీ బ్యాక్ సైడ్ నర్సరీ ఉంది. మీరు ఇక్కడికి వెళ్ళండి, కెమెరామ్యాన్ గారు ముందుకెళ్ళి మొత్తం అటు చూపించండి ఇంకా మెల్లగా. సో ఇది నర్సరీ. ఓకే. ఈ మరియాపురం విలేజ్లో ఇంకొక హైలైట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ ఉండడం. నిజంగా ప్రజలు ఎక్కడికో వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానీ డిపాజిట్ చేసుకోవడం కాకుండా చూడొచ్చు, ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలేజ్లోనే ఏటీఎం కూడా ఫెసిలిటీ ఉందంట ఇక్కడనే. ఇంకా గ్రేట్ అసలు. విలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్రామ పంచాయతీని ఆనుకొని ఐ థింక్ నర్సరీ ఉంది. నర్సరీని ఆనుకొని ఇక్కడ త్రాగునీటి సౌకర్యం. దాత వచ్చేసి సర్పంచ్ గారు అల్లం బాలరెడ్డి గారు. చూడొచ్చు మీరు ఇక్కడ విత్ మిషన్ తోనే ఉంది. ఇక్కడ మినరల్ వాటర్ ఇది. దగ్గర నుంచి ఒకసారి వీడియో క్యాప్చర్ చేయండి. వాటర్ ప్లాంట్ రూమ్ నిర్మాణం దాత వివరాలు కూడా క్యాప్చర్ చేయండి. ఓకే. ఓకే. ఇక్కడ ఆర్యక్షత్రియ శ్మశాన వాటిక కూడా ఉంది. ఒకసారి కెమెరామెన్ ఒకసారి విజువల్ క్లారిటీగా తీసుకోవాలి. శ్మశాన వాటికను ముందుకెళ్ళండి. పైన బోర్డుతో సహా ఒకసారి. సో ఇది ఆర్యక్షత్రియ శ్మశాన వాటిక మరియాపురం శ్మశాన వాటిక ఇది. సో ఇప్పుడు మనం డంపింగ్ యార్డ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ డంపింగ్ యార్డ్కి ముందు అంత గ్రీనరీ ఉంది. ఒకసారి కెమెరామ్యాన్ గారు మీరు కొంచెం దూరం నుంచి ఒకసారి విజువల్ అంతా క్యాప్చర్ చేయండి. మేబీ వీడియో క్లారిటీ రాకపోవచ్చు, ఎండ కొడుతుంది. అంతేనా? క్లారిటీ ఉందా? ఓకే, రండి. చెట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది ఐ థింక్ ఇది మీరు చూడవచ్చు. ఒకసారి విజువల్ చూపించండి. ఇది కొంచెం దూరం మీరు వెనక్కి వెళ్ళి చూపించండి ఒకసారి మొత్తం ఇదంతా. ఓకే. ఇటు సైడ్ ఇంకోటి ఉన్నది, అటు నుంచి వెళ్ళి చూపించండి. ఒకసారి ఆ బోర్డు కూడా మొత్తం తీయండి కిందికి కూర్చొని. కొంచెం దూరం వచ్చి తీయండి, మొత్తం పడాలి అది. ఓకే. సో ఇది డంపింగ్ యార్డ్ చూడొచ్చు మనం. ఇక్కడ పనికి రాని బట్టలు. ఒకసారి రండి ఇక్కడికి. ఇక్కడ పనికి రాని బట్టలు చూద్దాం. పనికి రాని బట్టలు ఉన్నాయా? ఐ థింక్ అన్నీ తీసుకెళ్ళినట్టున్నారు. ఎప్పటికప్పుడే రీఫ్రెష్ అవుతూ ఉంటా అని చెప్పేసి విన్నాము. నెక్స్ట్ ఇక్కడికి రండి, కెమెరామ్యాన్కి ఇక్కడికి రండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు మరియు బ్యాగులు చూడండి. చెప్పులు బ్యాగులు ఒకసారి రండి కెమెరామ్యాన్ గారు. ఎస్ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, అదేవిధంగా బ్యాగ్స్ కూడా.
నెక్స్ట్ ఇక్కడ మెటల్ మరియు ఎలక్ట్రానిక్స్ అంట. ఒకసారి రండి. యా ఆబ్వియస్లీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది? పేపర్ మరియు అట్టలు అంట. ఇక్కడికి రండి కెమెరామ్యాన్ గారు, ఇట్లా చూపించండి. పేపర్ మరియు అట్టలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గాజు బాటిల్స్ అంట. ఇక్కడ ఒకసారి పేరు చూపించండి. గాజు బాటిల్స్. ఓకే, రైట్. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అంట. పేరు చూపించండి. రైట్. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా వేస్టేజ్. ఒకసారి చూడొచ్చు. ఒకసారి అంతా వేస్టేజ్ ఉంది ఇలా. సో ఇది ఎరువులకు సంబంధించింది ఒక ప్రాసెస్ ఇది. ఒకసారి ఇక్కడికి రండి కెమెరామ్యాన్ గారు. పేరు ఒకసారి చూసిల్లా, ఏమనుంది పేరు? నాడెప ఎరువు గుంతలు. రైట్, రండి ఒకసారి. ఇది ఎరువుకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్. ఇందులో నుంచి ఎరువు అనేది తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ ఎట్లా అనేది నన్ను అయితే అడగండి, నాకు తెలియదు. రైట్, ఇక్కడ వేస్టేజ్ ఉంది. ఒకసారి ఇది వీడియో తీయండి. సో ఇదంతా కంప్లీట్గా ఇది డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడే మనం డంపింగ్ యార్డ్ విజిట్ చేశాము. ఇక్కడ అంకుల్ ఒకరు వస్తున్నారు. ఒకసారి చూపించండి అటు విజువల్. ఇక్కడ ఆగండి అంకుల్, ఒక్క నిమిషం. ఇక్కడ ఆగండి, కొంచెం ముందుకు రండి. మీది ఇదే విలేజా? ఈ ఊరేనా? ఒక్క నిమిషం. ఓకే, మీ పేరు అంకుల్? నా పేరు రాజేశ్వరరావు, రంపిస రాజేశ్వరరావు. రాజేశ్వరరావు గారు. ఓకే, మీ సర్పంచ్ గారు ఎలా చేసిల్లు ఇక్కడ డెవలప్మెంట్? మంచిగా చేసిండు సార్. అవునా? ఏమేమి చేసిల్లు? ఈ చెట్లు పెట్టించిండు, రోడ్డు ఊళ్ళకి రోడ్డు పంపించిండు, అన్ని సౌకర్యాలు మంచిగా చేసిండు. ఓకే, ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలంటే ఈ రోడ్డు కూడా ఇటు వల్ల తిరగాలని ఊళ్ళకి కదా వచ్చింది. ఈ రోడ్డు చేస్తారన్నాడు, మరి అన్ని చేస్తారన్నాడు కానీ ఆయన ఉంటారు కదా. ఎందుకో ఈసారి మరలా ఉండరా? ఉంటారు కానీ పోటీకి తిరుగుతారు. ఓకే ఓకే, అంటే అల్లం బాలరెడ్డి గారికి పోటీగా ఉన్నారా మనుషులు? పోటీగా ఉన్నారు, చిన్న ఎదురొస్తాయి. అవునా? సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పత్తి గింజలు పెడతా ఉన్నారు అమ్మలు. సో అమ్మల మాటల్లో మనం తెలుసుకుందాము అల్లం బాలరెడ్డి గారు ఏమేమి చేసిళ్ళు. కెమెరామెన్ గారు కొంచెం మెల్లగా చూసుకొని రండి. ఆగండి. అమ్మ ఒకసారి మీ పేరమ్మా? మా పేరు రమ, కౌడగన్ రమ. ఓకే, బాలరెడ్డి గారు ఏమేమి చేసిళ్ళు మీ సర్పంచ్ గారు? ఏం చేసిండు? రోడ్డు పోయించిండు, సైట్ కలలు కట్టించిండు, ఇనుకుడు గుంతలు చేయించిండు, మన చెట్లు పెట్టి ఇచ్చిండు పచ్చదనానికి. బాగానే చేసిండు. ఓకే అమ్మ, మీరు చెప్పండి మీ పేరమ్మా? ఆగండి కొంచెం మెల్లగా, ఇలా నడవత్తాను లేదు. నా పేరు కౌడగాని నిర్మల. ఇట్లాంటి కెమెరామెన్ గారు అటు చూసుకుంటారు. మాకు బాలరెడ్డి సార్ చేసిన పనులు మేము చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ పనులైనా కూడా మాకు కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా, ఏ పంచాయతీలు లేకుండా మంచిగానే కలిసిమెలిసి ఉంటాం అందరం. ఏ పని మన శ్రమదానం చేసినా, చెట్లలో మన కలుపు తీసుకొని నీట్గా ఉండాలన్న నర్సరీలో, మన గ్రామ పంచాయతీలో ఏం పని ఉన్నా మేము శ్రమదానం నెలకు ఒక రోజు డేట్ పెట్టుకొని అందరం గ్రూప్ల వైజ్గా పోతాం. ఆయన చేసిన పనులు అసలు మేము చెప్పుకున్నా అది ఏది వరుసగా టైం సరిపోదు, రోజు కూడా సరిపోదు. ఆడపిల్లలకి 10,000 చొప్పున అందరికి ఇస్తారు. ఆ స్కీము ఇచ్చిండు. అది ఎక్కడ లేదు, ఈ సర్పంచ్ గారే ఇస్తున్నారు. ఫస్ట్ ఈసారే ఇచ్చిండు. డ్వాక్రా గ్రూపులు కూడా సారు ఆయన శాలరీని వచ్చే నెల శాలరీ కూడా మీకు పొదుపులో మీరే ఎత్తుకొని అయినా మీకు ఎవరికి అవసరం ఉన్నా కూడా తీసుకొని నెల కట్టుకోండి అని మాకు ఆయన జీతం కూడా మాకే సహాయం చేసిండు. ఈ పొలం ఓనర్ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. ఈ పొలం ఓనర్ ఇక్కడ పత్తి గింజలు వేస్తా ఉన్నారు. కెమెరామెన్ గారు మీరు అటు సైడ్ వెళ్ళండి, కెమెరా విజువల్ వస్తుంది బాగా.
అమ్మ మీ పేరు అది చూసుకుంటే చెప్పండి. నా పేరు నాగరాణి, కౌడగాని నాగరాణి. కౌడగాని నాగరాణి గారు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ మీకే వచ్చిల్లా? మాకి. ఓకే. ఏం ఏం గింజలమ్మా? పత్తి గింజలే కానీ పేరు? చంద్ర గోల్డ్. చంద్ర గోల్డ్ వేస్తా ఉన్నారు. వర్షం ఉందటనా మరి? వర్షం పడుతుందని ఆశ. ఓకే. సూటిగా పాయింట్కి వస్తున్నా. చెప్పండి. మీ సర్పంచ్ గారు ఈసారి మరలా ఉంటే బెటరా ఉండకపోతే బెటరా? ఉండాలి. ఓకే, ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఉండాలి? మాకు చేసిండు కదా, చాలా పనులు చేసిండు. ఆయన వచ్చిన సంది మా ఊరు చాలా అభివృద్ధి అయింది. అన్నీ చేసిండు, సేవలు అందరికి బాగానే చేసిండు. ఆయన సొంత డబ్బులతోని కూడా ఇంటి వృద్ధులకు తీసుకుపోయి మందులు ఇప్పియడం, చికిత్స చేయించడం, ముసలి పేదోళ్లకు వాళ్ళ సరుకులు ఇప్పియడం అలాంటివి చేస్తున్నారు. అమ్మా మీ పేరు? నా పేరు సునీత. సునీత గారు చెప్పండి, మీరు యాక్చువల్లీ ఏమేమి చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే సర్పంచ్ గారు చాలా చేసిలని చెప్పేసి మీ వాళ్ళు అందరూ అంటా ఉన్నారు. మిగిలిపోయింది ఏంటో చెప్పండి. మా సార్ గారు మా ఊళ్ళో చిన్న పిల్లలందరికీ ట్యూషన్ చెప్పించి, ట్యూషన్ చెప్పడానికి కూడా ఒక సార్ని పెట్టించి సార్కి డబ్బులు ఇవ్వడం నెలకి ఇంత నెలసరి అని జరిగింది. టీచర్స్ని కూడా పెట్టించిండ్రు. ఇప్పుడు 3 టీచర్స్ అయినరు. మళ్ళీ పిల్లలకి చిన్న పిల్లలకి మన ఇదేంది సుకన్య యోజన పథకం కింద 10,000 ఇప్పించిండు. అట్లాంటి రాని వాళ్ళకు కూడా తన సొంత డబ్బులు పెట్టి కూడా వేయించిండు. వాళ్ళ పేరు మీద వాళ్ళకు చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు అవసరం వస్తాయని వేయించిండ్రు. మళ్ళీ ఈ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు ఉంటారు కదా, తల్లిదండ్రులు లేని విద్యార్థులు, వాళ్ళకి వాళ్ళు కూడా ఫ్రీ చదువులు, ఫ్రీగా డబ్బులు సార్ కట్టి వాళ్ళ కంపెనీ నుండి వచ్చిన పుస్తకాలను సార్ మొత్తం అట్లాంటి పిల్లలకి మొత్తం ఆ సారే మొత్తం చూసుకునేవారు. మరి ఇప్పుడు ఇంత చేసినా కూడా అల్లం బాలరెడ్డి గారికి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారంట. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటిది? వ్యతిరేకంగా అంటే అది వాళ్ళ సొంత ఆలోచన, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు మనసులో ఏముందో మనకు తెలియదు కదా. అదంతా మాకు అనవసరం. కానీ మా సార్ మటుకి మళ్ళీ మహిళలందరం కలిసి అయితే సార్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే ఆలోచన మాకుంది. సార్ ఎన్నో పనులు చేసిండు, ఇంకా మాకెంతో చేసేది ఉంది, చేయాలని సార్ కూడా ఉంది. కానీ ఇక ఏకగ్రీవంగా అంటే వద్దు అని కొంతమంది అనడం వల్లనే సారు కొద్దిగా ఆలోచనలో ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం మరొక శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం మనం. సో ఇందాక కొంతమంది చెప్పిలు చూసారా, రోడ్ ఒకటి నిర్మాణం ఉంది అని చెప్పేసి. అది ఇదే చూడొచ్చు, కెమెరామ్యాన్ గారు చూపించండి రోడ్డు. సో ఈ రోడ్డు వేయాలి, ఇంకా అటు సైడ్ కూడా ఉంది మొత్తం. అంటే ఇది సర్పంచ్ గారి పీరియడ్ అనేది లేదు, అందువల్ల ఈ రోడ్డు వేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ శ్మశాన వాటిక చూడొచ్చు మనం. కెమెరామ్యాన్ గారు ఒకసారి విజువల్ మొత్తం చూపించండి. శ్మశాన వాటిక ఇది 2వ శ్మశాన వాటిక. లోపల లైట్ ఉంది. ఓకే. సో ఇక్కడ మరియాపురం గ్రామ స్థానికులు కావచ్చు, లేకుంటే సర్పంచ్ గారు కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక విషయం అని చెప్పేసి అనొచ్చు. అదే బతుకమ్మ విగ్రహం చూడొచ్చు మనం. రండి ఒకసారి కెమెరామ్యాన్ గారు విజువల్ క్లియర్గా తీసుకోండి, దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, దాత శ్రీ అల్లం బాలరెడ్డి గారు అని చెప్పేసి ఉంది. బతుకమ్మ దాత బతుకమ్మ విగ్రహాన్ని కొనిచ్చింది సొంత డబ్బులతోనే సర్పంచ్ గారు అల్లం బాలరెడ్డి గారు. ఓకే. సో ఇక్కడ మనం మరొక శ్మశాన వాటిక దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇంకుడు గుంత చాలా నీట్గా ఉంది. ఒకసారి కెమెరామెన్ గారు ఒకసారి విజువల్ చూడండి, ఇంకుడు గుంతను చూపించండి. ఇప్పుడు మనము ఇది 3వ శ్మశాన వాటిక. బోర్డు చూడండి ఒకసారి, నిర్మల హృదయవనం. ఒకసారి శ్మశాన వాటిక. ఓకే, మనం లోపల వెళ్ళడానికి లేదు, ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. ఒకసారి కెమెరామెన్ గారు మొత్తం విజువల్ చూడండి. లెఫ్ట్ సైడ్ చూపించండి, లెఫ్ట్ సైడ్ చూపించండి.
సో మరి కొంతమంది ఎవరైనా మనకి దారిలో కలిస్తే వాళ్ళతోని కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం.